9 సారిక. హాయ్. హాయ్. ప్రమోషనల్ కంటెంట్స్ అంతా చూస్తున్నాం. చాలా బాగున్నాయి. అయితే మీరు చేసినటువంటి ఆయక్ కావచ్చు, విష్ణు విన్యాసానికి కావచ్చు, ఆ ప్రమోషన్స్ అన్నీ ఒక ఎత్తైతే దీని ప్రమోషన్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. సో మీరు పర్టిక్యులర్‌గా ఈ టీమ్ తోటి క్యారీ ఫార్వర్డ్ అవ్వడము అండ్ ఇవన్నీ ఈ అవకాశం రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? షేర్ చేసుకోండి. Working with them has always felt like coming back home, I would say, because I started నా జర్నీ స్టార్ట్ అయ్యేది నిహారిక మ్యామ్ తోటి. సో పింక్ ఎలిఫెంట్ ఈజ్ మై హోమ్ బ్యానర్. home banner. Yeah, I would. Yes, it is. And Manasaka to idi na second project. So of course she is also like a guiding force in my life. So of course it's like very fun, and the promotions have been really good. The journey that we have come along for this 1 year now, it has been good, and వర్కింగ్ వైజ్ కానీ యాక్టర్స్తో కలిసి పనిచేయడం కానీ ఇట్ వాజ్ రియలీ ఫ్యాసినేటింగ్ జర్నీ టిల్ నౌ. ఐ హోప్ ఆఫ్టర్ రిలీజ్ ఆల్సో ఇట్స్ ద సేమ్. అంటే ఈ ప్రమోషన్స్‌లో ఇద్దరు స్పెషల్ పర్సన్స్‌ని మీట్ అవ్వడం జరగడం మొత్తం ఎంటైర్ టీమ్‌కి చాలా స్పెషల్‌గా ఉంది. ప్లీజ్ ఏడుసుద్ది ప్లీజ్. ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే అఫ్ కోర్స్ హీ ఈజ్ అ లెజెండ్. హూ డజంట్ వాంట్ టు మీట్ హిమ్ ఫేస్ టు ఫేస్ కదా. సో అఫ్ కోర్స్ దట్ వాజ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ been in his presence at some point in my life. But Ram Charan garu aithe like since I time nunchi ఎన్ని ఇంటర్వ్యూస్ నేను ఇచ్చాను, ఎవరైనా అడిగితే ఎవరితో మీకు పని చేయాలని ఉంది, లైక్ హూ డూ యూ వాంట్ టు వర్క్ విత్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్, ఇదే చెప్పాను ఇప్పటి వరకు. సో ఇట్ వాజ్ లైక్ I was awestruck looking at him, and I literally cried even after we went off, after he left the place and we went for dinner, for lunch somewhere, all of us, and I was still crying. I was like, I can't believe it, I met She him. told Ram Charan also. లాస్ట్ ఆ ఫోటో తీసుకుంటే ఏదో చెప్పలేదు, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అని చెప్పొచ్చు. కాదు, ఇప్పుడు మీరు రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ అన్న రకస 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 అన్నది వినిపిస్తుంది. అలా ఉన్నాయి మీ ప్రమోషన్స్. టూ గుడ్. నిహారిక గారు, కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్నది చూసాం, ఎన్ని మంచి అవార్డ్స్ వచ్చినాయో చూసాం. అయితే కమిటీ కుర్రాళ్ళలో కూడా మీరు మధ్యలో వచ్చి అలా కనిపించి ఒక సాంగ్లో పర్ఫామ్ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఇందులో కూడా స్నేక్ డాన్స్లో కనిపించడం జరిగింది. అంటే ఇట్స్ ఏ కాన్షియస్ డిసిజన్ అండి, అలా ఒకసారి నేను ఇలా కనిపిస్తే అంటే సక్సెస్ స్ట్రైక్గా కూడా సెంటిమెంట్గా అట్లేం లేదు. కమిటీ టైంలో ఆ సాంగ్లో వంశీ గారు ఉంటారు, నేను కూడా మా డైరెక్టర్ ఉంటారు, నేను ఉంటాను. ఇట్ వాజ్ జేడి మాస్టర్ అండ్ వంశీ గారు వీళ్ళు. ఎందుకంటే ఆ సాంగ్లో కూడా స్క్రిప్ట్ ఉంటుంది, ఇట్స్ నాట్ లైక్ అ డాన్స్ సాంగ్. కమిటీలో సాంగ్ ఇస్ లైక్ ఇది. ఆ టైంకి ఆ సాంగ్ ఉండే కాంటెంట్కి లేదు మనం చేయాలి, ఈ బిట్ మీరు చేయండి, ఈ బిట్ నేను చేస్తాను కాన్షియస్గా మనం డిస్కస్ చేసుకొని చేసింది. ఈ సాంగ్ నాకు యాక్చువల్గా గుర్తులేదు, నేను అడిగానా, భాను మాస్టర్ అడిగారా, ఎవరు చేశారు బాబు, గుర్తుందా నీకు? లేదు, అది చాలా ఆర్గానిక్గా అయిపోయింది సాంగ్. బట్ ఎనీవేస్ వీ లవ్డ్ ఇట్, వీ ఎంజాయ్డ్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సంగీత్ గారు ఇక్కడ సార్ సార్ డాన్స్ బాగుంది సార్, కొత్తగా ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే రివర్స్లో ఉంటాయి స్ట్రెంత్ వైజ్. ఇప్పుడు నలుగురు స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ కనిపిస్తున్నారు, మంజుషా గారితో కూడా కలిపి. సో అంటే ఒక ప్రొడ్యూసర్ హీరోయిన్ అవటం, ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇద్దరు ఉమెన్గా ఉండటం అనేది రేరెస్ట్ కాంబినేషన్, చాలా తక్కువ దొరుకుతుంటుంది మాకు కూడా చూడటానికి. వాజ్ ఇట్ ఎనీ డిఫరెన్స్ ఉందా మీకు? He was really pampered on the set. That is for sure. అదొక నిజం సార్. లేదు సార్, ఏమో సార్, నో డిఫరెన్స్ సార్. నాకైతే సేమ్ సార్. ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉన్నా, నాకు డౌట్లు ఉన్నా, నేను యాజ్ అ హీరోగానే అడిగే వాళ్ళని, వాళ్ళు వాళ్ళ డిజిగ్నేషన్గానే దానికి రిప్లై ఇచ్చేవాళ్ళు. లైక్ షీజ్ అ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కానీ సార్. నో సార్, మేబీ ఇఫ్ ఎనీథింగ్ ఐ వాజ్ మోర్ కంఫర్టబుల్ సార్. కంఫర్ట్స్ 100% మోర్ కంఫర్టబుల్ సార్. బికాజ్ ఫస్ట్లీ నాకు వీళ్ళిద్దరు చాలా ఎక్కువ కాలం నుంచి పరిచయం కాబట్టి నాకు ఇంకా కంఫర్ట్ ఎక్కువ సార్. వాళ్ళ దగ్గర నేను చాలా ఫ్రీగా నా ఒపీనియన్ చెప్పగలను, జరిగే ప్రాసెస్ మీద కానీ, లేదా చిన్న పాయింట్, ఒక చిన్న డైలాగ్, ఒక చిన్న పంచ్, ఐ కెన్ బీ మోర్ ఓపెన్ విత్ దెమ్ బికాజ్ ఐ నో దెమ్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ 2021లో మేము వర్క్ చేసినప్పుడు అప్పటికి షీ వాజ్ ఆల్సో జస్ట్ స్టార్టింగ్ అవుట్, యూనో. ఆవిడ ఫస్ట్ వెబ్ సిరీస్ ఒక ఓటీటీకి, అప్పటికి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్ట్గా చేయడం. సో షీ వాజ్ ఆల్సో న్యూ. నాకేంటంటే కొత్త వాళ్ళతో పనిచేస్తే వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్ అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది సార్. సో ఐ వాజ్ మోర్ పాజిటివ్ అబౌట్ దట్.
సో ఐ వాస్ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ దెమ్. నిహారిక గారు నిహారిక గారు నిహారిక కథల సెలక్షన్ విషయంలో కథల సెలక్షన్ విషయంలో ఏ ప్యాటర్న్ పెట్టుకోవట్లేదు. అంటే సో కమిటీ కుర్రాళ్ళు కానీ రాకాస కానీ ఇవన్నీ కూడా లిటిల్ బిట్ ఎక్స్పెరిమెంటల్ వైపుగానే ఎక్కువ వెళ్తుంటారు మీరు. రాకాస విషయానికి వచ్చేసరికి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఫుల్ లెంత్లో కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. ఈ జోన్లోకి రావడానికి కారణం నాకు తెలిసిన సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూసినవి డిఫరెంట్గానే ఉండాలి సార్ సినిమాలు అంటే. మనం ఒకటి హిట్ అయింది కదా అని చెప్పి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ కొత్తగా వచ్చిన వాటిని మనం ఎక్స్పెరిమెంట్ అంటున్నాం తప్ప, నేను మా పెద్దనాన్న సినిమాలు చిన్నప్పటి నుంచి చూసింది రౌడీ అల్లుడు వస్తుంది, ఒకసారి శ్రీ మంజునాథ వస్తుంది, ఒకసారి ముఠా మేస్త్రి వస్తుంది, ట్యాగోర్ వస్తుంది. సో మూవీస్ హ్యావ్ టు బీ అ వెరైటీ ఆఫ్ జానరస్. మనం ఒకటి హిట్ అయింది కాబట్టి అలాగే చేద్దాం అని అన్నీ సేమ్ వస్తున్నాయి కాబట్టి మేము తీసేవి మీకు కొత్తగా కనిపిస్తున్నాయి. కానీ నాకు సినిమాలు అంటే డిఫరెంట్ జానరస్, బట్ ద మెయిన్ ఏం చేయాలి అంటే ఎంటర్టైన్ చేయాలి జనాల్ని. ఆ 2 hours మనం ఆడియన్స్ని హుక్ చేసి పెట్టాలి. దట్స్ మై మెయిన్ మోటివ్. దట్ ఈస్ వై దిస్ జానర్ ఆల్సో. నేను ఇది చేసేటప్పుడు మనం ఫ్యాంటసీ చేయాలి లేకపోతే విఎఫ్ఎక్స్ ఉన్నది చేయాలి అనేది నా మోటివ్ కాదు. మాన్సా గారు నరేట్ చేసిన తర్వాత, కమిటీ కుర్రోళ్ళు అయిపోయిన తర్వాత నరేషన్ లేకపోతే వంశీ గారితో మాట్లాడిన తర్వాత నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఏంటి డిఫరెంట్ జానరస్ డెఫినెట్లీ అది అందులో చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది కొంచెం హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది సినిమా, బట్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇందులో. కామెడీ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. ఇప్పటి వరకు మేము చెప్పనివి రాకాసాలో. బై ది ఎండ్ ఆఫ్ ఇట్ రాకాస ఆల్సో ఎంటర్టైనింగ్. నా మెయిన్ కామన్ ఎలిమెంట్ ఇన్ బ్రాకెట్స్ ఉండేది ఎంటర్టైన్మెంట్ సార్. నిహారిక గారు ఇక్కడ అండి, ఇక్కడ మేడం ఇక్కడ. ఎస్ ఏదో ఫినిష్. యా అయితే మీరు ఇంకా యాక్టింగ్కి గుడ్ బై చెప్పేసి ఓన్లీ ప్రొడ్యూసర్గానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? అండ్ చాలా మీ మంది మొన్న నవ్వేంటి సార్ ఎందుకు? లేదు చేస్తాను, 100% యాక్టింగ్ చేస్తారు మేడం. అయితే సరే ఫ్యాన్స్ హీరోయిన్గా చేయాలంట. ఎందుకు? ఆయన కోరిక అంటున్నానండి. థ్యాంక్ యూ సార్. నిహారిక మీరు ఫ్రంట్ సీట్లోకి రండి ఫస్ట్. మేడం అయితే ఇంకోటి అంటే మీరు చేసిన ఇదివరకు సినిమాలు చూస్తే మలయాళంలో కనుక మీరు ఉంటే కనుక అప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయేవారేమో అనిపిస్తుంది. అంటే నాతో చాలామంది చెప్పారు కూడా. సో ఎప్పుడైనా మీకు అనిపించిందా మేడం మీరు చేసే సినిమాలు మలయాళంలో చేసి ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేవి? రీసెంట్గా బన్నీవాస్ గారు కూడా అన్నారు తెలుగులో కంటే కూడా మలయాళంలో సినిమాలు చేస్తే నిర్మాతకి కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని చెప్పి. సో దాని గురించి మీకు? నేను తెలుగు సినిమాలు చేస్తాను సార్. తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ ఫస్ట్ చేయాలి. ప్రయారిటీ నిహారి గారు ఎస్ సార్. అండ్ మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి యదువంశీ తోటి మళ్ళీ నెక్స్ట్ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. అలాగే మానస్ శర్మతో కూడా నెక్స్ట్ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? మానస గారితో డెఫినెట్లీ సార్. నేను ఒకసారి ఈ ఇంటర్వ్యూలో చెప్పలేదా, నేను నాలాంటి నెపోటిజం నేను చేస్తాను సార్. పింక్ ఎలిఫెంట్లో నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళతోటి, నేను పని చేసిన వాళ్ళతోటి మళ్ళీ చేస్తా డెఫినెట్లీ. నిహారిక గారు దివ్య గారు